ప్రియ పరలోకపు తండ్రి, నా ప్రాణప్రియుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, 10,000 మందిలో గుర్తింపు గలవాడా, బలురక్కసి ముళ్లలో లిల్లీ పద్మముగా కనపడేవో దేవా, బురదలో ఎదిగిన తామర పుష్పం వికసించినట్టుగా బురదైన మా జీవితంలో తామర పుష్పముగా మీరు వికసించి మమ్మలను దీవించుట మీకు ఇష్టమాయను. మా హృదయాల్లో అనుదిన క్రిస్మస్ ఇచ్చారు. ఇందులో మేము ఆనందించే భాగ్యం మాకు ఇచ్చారు. మరలా ఒక మాట మేము వినాలని ఆశపడుతున్నాం. ప్లీజ్ మాకు నేర్పించరా, మాకు బుద్ధి చెప్పండి. మేము సరిచేసుకొని మీకు సన్నిహితులుగా జీవిస్తాం. ఇందువలన మాకు క్షేమము, మీకు మహిమ. యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 24 మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. చాలు. బిలాము, బాలాం అని ఇంగ్లీష్లో అంటారు. బిలామును గురించి మనము మాట్లాడుచూ ఉన్నప్పుడు బిలాము అనే మాటకు అర్థం ఏంటనగా ప్రజలకు ప్రభువు అని అర్థం. ప్రజలకు ప్రభు అయినటువంటి ఈ వ్యక్తి దేవుని యందు మంచి ఆసక్తి గలవాడే, కానీ డబ్బు విషయంలో మాత్రము ఈయన కాస్త దూరంగా, అనగా దేవునికి దూరం అయిపోతాడు, డబ్బును ఆశిస్తాడు. అంతకుముందు ఆయన ధనాన్ని ఆశించుట వలన ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వాదించుట మాని శపించుటకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో గార్ధవము చేత గాడిద వాక్యముతో మాట్లాడాడు. బిలాం, ఓ ప్రవక్త, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాడు. అయితే బిలాము వెళ్ళాడు, దేవుడు గార్ధవంతో బుద్ధి చెప్పాడు, వచ్చాడు. కానీ ఇతనికి దేవుని ఆత్మ పనిచేస్తున్నట్టుగా మనం చూసాం. 2వ వచనంలో బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులను తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చాడో ఆయన ప్రవచనము పలుకుట ప్రయత్నిస్తున్నాడు, ప్రవచనము ప్రవేశిస్తున్నాడు, దేవుని మాటలు పలుకుచూ ఉన్నాడు. ఆయన మోయాబీలకు ప్రోత్సాహం చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు మోయాబీల స్త్రీల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది వ్యభిచరించుట వలన 24,000 మంది ఒక్కసారి చచ్చిపోయారు. ఈ మాటలన్నీ మనము చూసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి ఉన్నా కానీ దుర్బోధ వలన ఎంతోమంది చెడిపోయేవారు కూడా ఉన్నారు. బాగుపడేవారు కొందరైతే చెడిపోయేవారు మరికొందరు. చెడిపోయేవారి జాబితాలో మన పేర్లు ఉండకూడదు. బాగుపడేవారి గుంపులో మన పేర్లు నమోదు అయ్యింటే ఎంత బాగుంటుందో. ఆయన ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుచూ అంటాడు 4వ వచనంలో, దేవవాక్కులను వినిన వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంతో రమ్యమైనవి. వావ్, ఏం ప్రవచనం చెప్తున్నాడు! యాకోబుడు ఎప్పుడు బ్రతికాడు? ఈ బిలాము ఎప్పుడు ఉన్నాడు? యాకోబు జీవితం ఎక్కడ ఆరంభమైంది? ఆదికాండములో ఆరంభమైనటువంటి యాకోబును గురించి మాట్లాడుచు ఇశ్రాయేలుని గురించి చెబుతూ అంటున్నాడు, అయ్యా
నీ గుడారములు, నీ నివాసములు ఎంత రమ్యముగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి అన్నట్లు ఎవరు ఈ యాకోబు? ఎవరండి ఈ యాకోబు అనగా ఇస్సాకు కుమారుడే. ఇస్సాకు రిబ్కాలకు పుట్టినటువంటి కుమారుడే. వీరి అమ్మ రిబ్కా చాలా అందగత్తె. ఇస్సాకు మంచి ప్రార్థన పరుడు. 40 సంవత్సరాల్లో ఇస్సాకు రిబ్కాతో పెళ్ళయింది. ఇస్సాకు 60 సంవత్సరాల వయసులో యాకోబు పుట్టాడు. యాకోబు అనగానే మోసగించువాడు లేక మోసగాడు అని అంటాం. ఈ వ్యక్తిని గురించి మాట్లాడుచు బిలాము అంటాడు. ఏమన్నాడో తెలుసా? రండి, మీరు నేరుగా 24వ అధ్యాయము 16వ వచనము 3వ భాగము. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. చూసారా? బాగిందాం. క్రిస్మస్ దినాలలో నేను నిన్న కూడా పోయిన వారంలో వాక్యం చెప్పాను కదా, అనుదిన క్రిస్మస్ మనకు ఉండాలి. బ్రదర్, సిస్టర్, తమ్ముడు, నానా, అనుదిన క్రిస్మస్ ఎవరి జీవితంలో ఉంటుందో వారు డిసెంబర్ 25వ తారీఖు కొరకు ఎదురు చూడరు. ఆ దినము క్యాలెండర్ ప్రభువారు మనకి ఇచ్చారు కనుక, ప్రభుత్వం వారే సెలవు కేటాయించారు కనుక అధికారపూర్వకంగా మనము దేవుని స్తుతించే హక్కు ఈ భారతదేశంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. మన భారతదేశాన్ని గురించి మనకు గర్వకారణం. ఆమెన్. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రతిజ్ఞ చేశాము మన విద్యార్థి దశలో. అవును, ఇది మన మాతృభూమి. ఈ మాతృభూమి అనగా ఈ తల్లి భూమిని మనము ప్రభు కొరకు సొంతం చేసి ప్రజలందరూ పరిశుద్ధులుగా జీవిస్తే ఓహో ఎంత బాగుంటుందో. దాని కొరకు ఎప్పుడూ ప్రార్థన చేయాలి. క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు దేశ నెమ్మది, శాంతి, సమాధానము కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే నిజమైనటువంటి క్రైస్తవ్యము. పాఠంలోనికి వద్దాం. ఈ బిలాముకు వచ్చినటువంటి దర్శనము, ఇతడు ప్రవచిస్తున్నటువంటి వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. అదేమన్నాడు? నక్షత్రము యాకోబులో పుట్టును ఏమంటే ఉదయించింది, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచునని రాశాడు. ఒకటి నక్షత్రము, పండగకు మనం వేసుకునే నక్షత్రం కాదు. అది ఏం గుర్తింపు వస్తుందనగా, ఈ దినాల్లో క్రిస్మస్ పండుగ అని ఎవరికి, ఈ క్యారల్స్ పోయే వారికి ఒకవేళ వాళ్ళ చర్చికి వీళ్ళు పోరు, వీళ్ళ చర్చికి వారు పోరు, కానీ అక్కడ స్టార్స్ నక్షత్రం కట్టినప్పుడు వీరు కూడా చెప్పరు, వీరు కూడా మనోళ్ళే అనిపిస్తుంది కదా. అది ఒక ఇండికేషను అంతే. కానీ నక్షత్రాలు అన్నింటికంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఎత్తైనటువంటి స్థలములో ఉన్నాయని మనకు తెలిసి ఉండాలి. మీరు చదువుకున్నవారు, నాకంటే మీకు బాగా తెలుసు అని నేను నమ్ముతున్నాను. ఎత్తైనటువంటి స్థలములు ఉంటాయి నక్షత్రాలు. నక్షత్రాల యొక్క గుణం ఏంటి అనగా వెలుగునిచ్చేదే, మార్గం చూపించేదే. నక్షత్రాల సంఖ్య ఎంతో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ యేసయ్య అంటాడు, నక్షత్రాలకు కూడా ఆయన పేర్లు పెట్టాడంట. నక్షత్రాలను నువ్వు ఎంచగలవా? నా చేత కాదంట. నీ చేత, నా చేత కాదు. ఏ సైంటిస్ట్ కూడా వాటిని ఎంచలేడు. అది నక్షత్రాల సమూహము, పాలపుంత, గ్యాలక్సీ అంటారు ఇంగ్లీష్లో. దేవుని బిడ్డలారా, ఈ మాటలని చెప్పుకుంటూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రజలు నిన్ను, నన్ను, మనల్ని అంటుంటారు. దీన్ని హైందవులు ఎక్కువ పాటిస్తుంటారు. అబ్బా, ఈయన నక్షత్రం బాగుందిరా, అబ్బా ఈయన పుట్టాడురా, ఈయన నక్షత్రం బాగుందిరా, అప్పుడప్పుడు ఈయన నక్షత్రం తిరిగిందిరా అని అంటుంటారు. బ్రదర్, నీకు తిరిగిందో లేదో, ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీకు క్రిస్మస్ అనుదినం జరగాలంటే ఆయన నక్షత్రము నీలో ఉండాలి. అన్ని నక్షత్రాలు ఆయనయే, కానీ ఆయన కొరకు జీవించే నక్షత్రము. బిలాము అంటున్నాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఉదయించే నక్షత్రం యాకోబును గురించి ఎందుకు మాట్లాడుచున్నాడు? యాకోబు అనగానే మనం ఒక మాట అన్నాము, అందరిని మోసం చేశాడని. అవునా? యాకోబు మోసం చేశాడా? యాకోబు మోసం చేశాడా?
యాకోబే మోసం చేశాడా అని అంటే, నీకు తెలుదులే పాస్టర్, నేను తర్వాత చెప్తాను అంటావేమో నువ్వు, కానీ నువ్వు మంచివాడివి, మంచిదానివి, నువ్వు అటువంటి వాడు కాదు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్, ఆమెన్. యాకోబు అమ్మ గర్భం నుండి వస్తున్నప్పుడే అన్న మెడిమ పట్టుకున్నాడు, నేను కూడా వస్తున్నాను, నిలబడు అన్నట్టుగా, ఉండు, ఎక్కడికి పోతా ఉండు అని పట్టుకున్నాడు, వచ్చాడు. అక్కడి నుంచి అందరిని మోసం చేస్తూనే వచ్చాడు. గర్భములో ఉన్నప్పుడే పెనుగులాడాడు అన్నతో. అయితే యాకోబు జీవితము ఒక అద్భుతంగా మార్చబడింది. మోసం చేశాడు, మామను మోసం చేశాడు, భార్యలను మోసం చేశాడు, నాన్నను మోసం చేశాడు, అమ్మతో సహకరించాడు, అమ్మ చెప్పిన మాట విన్నాడు. అన్నకు వైరుడుగా మార్చబడ్డాడు. కానీ అన్నతో అంటున్నాడు, అయ్యో నేను తప్పు చేశాను అన్నా, ఏశావు అన్నా, నేను తప్పు చేశానన్నా, అన్నా నేను నీకు దాసుడను, నీవు నాకు ప్రభుడు అన్నా, నేను నీ కానుక పంపిస్తున్నానన్నా, దయతో నన్ను క్షమించి, నువ్వు చంపుతానన్నావు, కొడతానన్నావు, ఆ దినము నీ ఆస్తి నేను పంచుకున్నాను, నీ కోపం చల్లర్చుకోవటానికి 400 మందిని నేను పంపిస్తున్నానన్నా. ముందు పోయారు. ఏశావు కోపమును చల్లార్చాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు. మంచిదే, దేవుని కార్యము చేయటానికి ఆరంభించాడు. ఆయన ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. ద బుక్ ఆఫ్ జెనెసిస్, ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనం. ఎస్, వెంటనే ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో కాదమ్మా, 28:10 చదువమ్మా. 28:10. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుకుంకినందున అక్కడ ఆ రాత్రి అతడు నిలిచి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొని అప్పుడు అతడు ఒక కల కనెను. చూశావా, యాకోబు యొక్క దర్శనం ఎలా ఉందనగా, ఈయన బేర్షెబా నుండి హారానుకు బయలుదేరుతున్న సందర్భంలో మార్గ మధ్యములో ఆయనకేం జరిగిందనగా, పొద్దు కృంకింది, నిద్ర పోవాలి. వెంటనే ఒక రాళ్ల గుట్టలో దగ్గరికి వెళ్ళాడు, వాటిలో ఒక రాయి తీసుకున్నాడు, తల కింద తలదిండులాగా పెట్టుకున్నాడు, కలగన్నాడండి. మోసగాడే అన్నాము, అందరిని మోసం చేశాడన్నాము. ఇతని జీవితంలో పరలోక రాజ్య వైభవాన్ని చూస్తున్నాడు. ఒక నిచ్చెన భూమి మీద నుండి కనపడింది, దాని 2వ కొన ఆకాశానికి అంటుకున్నది. పిల్లారా, మోసగాడని అంటారా? నువ్వు కూడా ఒక్కోసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా? నీకు వ్యక్తిగత నిర్ధారణ లేకపోతుందా? కానీ నిన్ను ఒకసారి పరిశీలన చేసుకొని, ప్రభువా, మోసగాన్నే పరిశుద్ధునిగా చేసినప్పుడు నన్నెందుకు నువ్వు పరిశుద్ధంగా చేయు స్వామి? దేవా, నేను నా ఇష్టం వచ్చిన కలలు, నా కలలో అపవిత్రతను గురించి కల కన్నేమో, కానీ ఈ దినము నుండి పరలోక రాజ్య కలలు, దర్శనాలు నేను చూస్తాను. అటువంటి తీర్మానం తీసుకుంటే బిలాము ప్రవక్త ఏ విధంగా ప్రవచనం పలికాడో, బిలాము కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను ఆశీర్వదించి నీ జీవితంలోనే, మీ కుటుంబంలోనే, నీ గర్భములోనే, మీ రక్త సంబంధములోనే, మీ ద్వారానే మీ కుటుంబంలో కూడా నక్షత్రాలు ఉదయిస్తాయి. చప్పలు కూడా చూద్దామా? యాకోబులో నక్షత్రము ఉదయించింది. నీ కుటుంబంలో ఎందుకు ఉదయించకూడదు? మన కుటుంబంలో ఎందుకు ఉదయించకూడదు అన్నట్లు దేవుడు పక్షపాత కాదే. దేవుడు పక్షపాతి కాదు గనుక దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు గనుక, నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టి అన్నకు విరుద్ధంగా, తమ్మునికి విరుద్ధంగా, లోకానికి విరుద్ధంగా, కుటుంబానికి విరుద్ధంగా నువ్వు తప్పు చేసి ఉన్నట్లయితే, యాకోబు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో, అన్న కోపానికి గురి కాకుండా, అన్న కోపానికి హతము కాకుండా జీవించాలని ఇష్టపడ్డాడో,
అన్న కంటే గొప్పవాడు మన పెద్దన్న, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కోపానికి నువ్వు గురి కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? నేను దాసుని, నీవు ప్రభుడవు అని అలా లేదా? మీరు నేను వచనాలు చూపను, మీకు మీరు చదువుకోండి. నేను దాసుని, నువ్వు ప్రభుడవు అన్నప్పుడు దేవుడు నీ కుటుంబంలో కూడా, నీలో కూడా నక్షత్రాలు ఉదయింపజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన కలగన్నాడు, నిత్య చూశాడు, దేవదూతలు పైకి ఎక్కుచూ దిగుచూ ఉన్నాడు. ఈయనకు జ్ఞానం ఎంత జ్ఞానం అంటే, ఇశ్రాయేలు కాకమునిపే ఈ వ్యక్తి అంటాడండి, ఇక్కడ దేవదూతలు తిరుగుతున్నారు కనుక ఈ స్థలానికి నేను ఒక పేరు పెడతాను అన్నాడండి. చూడండి, ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు అనగా దేవుని మందిరము అనగా, మీరు 19వ వచనంలో, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరము. చప్పలు కొట్టి చూద్దామా? వీళ్ళంతా దేవదూతలు ఈజ్వల్ దేవుని కుమారులు అని అర్థం, దేవుని పిల్లలు అని అర్థం. దేవుని బిడ్డలారా, మనమందరం ఎవరి పిల్లలం చెప్పండి? దేవుని పిల్లలం. దేవుని పిల్లల యొక్క సావాసం ఎలా ఉంటుందనగా నక్షత్రాల్లాగా ఉంటుంది. నక్షత్రాలు కింద ఉండేవి కాదు. నువ్వు కొనుక్కునే నక్షత్రం 50, 200, 300, 500 లక్షల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ చర్చి ఎంత పెద్దగా ఉందో అంత నక్షత్రాలు పెద్ద పెడతారు. కాంపిటీషన్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో. దేవునికి స్తోత్రాలు, దేవుడు వారిని దీవించును గాక. ఎంతో దూరం నుంచి నక్షత్రం చూడవచ్చు. వాళ్ళ చర్చి ఎంత పెద్దగా ఉంటుందో, వాళ్ళ చర్చి కంటే మా చర్చి నక్షత్రము అంత, చర్చి అంత సైజులో నక్షత్రాలు చేస్తారు. నేను చూశాను కళ్ళారా. అమ్మో మై గాడ్, తండ్రి యేసయ్య స్తోత్రం, అయ్యా వదనాలు, దేవునికి స్తోత్రం. దాని గురించి నాకు సంభాషణ లేదు. కానీ ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలు కాకమునుపు తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు, దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, అతన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? బేతీలు అనే స్థలము దగ్గర అనగా దేవుని మందిరం అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఆశీర్వాదించాలా లేదా? దేవుడు ఆశీర్వాదించాలి. దేవుని కలగని వారిని దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. దైవిక కలలు కనే వారిని ఆశీర్వాదిస్తాడు. దైవికమైన ఏడుపు పశ్చాత్తాపం పుట్టింపజేస్తుంది. దేవుని కొరకు నువ్వు ఏడిస్తే నీ హృదయంలో పశ్చాత్తాపం వస్తుందట. దేవుని కార్యము నీతో జరిగించడానికి ఆనాడు యాకోబు యొక్క జీవితంలో నక్షత్రం ఉదయించినట్లుగా నీ కుటుంబంలో కూడా నక్షత్రాలు ఉదయించడానికి ప్రభువారు మనకు ఈ క్రిస్మస్ దినాలు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటితో కాకుండా ఆయన అప్పుడుతో ఊరుకోలేదు. చూడండి, ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరి సుమారు వెళ్తున్నాడు. 32వ అధ్యాయం 1వ వచనం. ఈయన జ్ఞానాన్ని ఒకసారి మనం మొదటి వచనం చదవమ్మా. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. హల్లెలూయా. ఎవరు ఎదుర్కొన్నారు? ఏమయ్య భలే పరిశుద్ధుడువా నువ్వు? ఏమన్నా నువ్వు భలే పరిశుద్ధుడువా? దేవుడు మిమ్మల్ని తన దేవదూతలను పంపి మిమ్మల్ని ఆహ్వానిస్తాడు. ఆమేన్. భూమి మీద మనము నమ్మకంగా జీవిస్తే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత ప్రభువారు అంటాడు, మన ఆత్మ దేవుని సంధానికి పోయినప్పుడు ప్రభువారు అంటాడు, యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వారలారా. ఆమేన్. మీరందరూ లోపలికి రండి, బయటికి పోండి, లోనికి రండి, మీరు నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారు. ఆమేన్. మన జీవితంలో నక్షత్రం ఉదయించాలంటే ఈ భూమి మీద మనము దీవెనకరంగా మార్చబడాలి. ఎప్పుడైతే దేవదూతలు ఈయనని ఎదుర్కొన్నాయో వెంటనే అతనికి ఒక పేరు గుర్తొచ్చింది. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. అమ్మో, మొదట ఏం పేరు పెట్టాడు? అక్కడ కలవన్నప్పుడు ఏం పేరు పెట్టాడు? మీరు ఇంటే అర్థమైతే మరలా నాకు జవాబు చెప్తారు. తొందరగాని అయ్యా, తొందరగాని అంటే మీరు తొందరలోనే ఉండిపోతారు. ఏమండి? ఏమయ్యా తొందరగాని నా మొదట దైవిక దర్శనం చూసినప్పుడు ఎక్కడ బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే అర్థమేమి? దేవుని మందిరము. ఇక్కడ దేవదూతలు వచ్చి నేను ఎదుర్కోవటానికి, అబ్బా ఎంత గొప్ప సంగతి కదా.
దేవదూతలు ఎదుర్కొని వచ్చినప్పుడు అంటున్నాడు, ఈయనకి ఎక్కడ లేని ఉద్యోగం వచ్చేసింది, ఒక మంచి సైంటిస్ట్ పని చేస్తున్నాడు. పేర్లన్నీ ఇప్పుడు ఎవరు పెడతారండి? సైంటిస్టులే పెడతారండి, జ్ఞానం గలవారు పెడతారండి, బాగా చదువుకున్నవారు, పిహెచ్డీలు చేసేవారే ఈ మందులకు పేర్లు పెడతారండి. మీరు చేస్తుండే ఆ జంట మిషన్, ఆ మిషన్, ఈ మిషన్, ఈ మిషన్ పెట్టేదంతా కూడా వాళ్ళే. ప్రైజ్ లాడ్. నీకు మందులు గుర్తుకురా, మీకు డాక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ నాకు దగ్గు వచ్చింది, ఏం టేవాలంటే వారు టక చెప్తారు. ఆ మందు కనుక అక్కడ లేకపోతే ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ నాకు ఇవ్వమంటాడు డాక్టరు. అది లేకపోతే ఇది లేకపోతే అది అయిపోయి. వారికి ఎవరు నేర్పారు ఇది అంటే, మన అనాది కాలంలో ఈయనకి ఎవరు ఎదురయ్యారనగా దేవదూతలు ఎదురయ్యేసరికి అంటున్నాడు, ఇది మహాసేన, ఇది మహనీయము అన్నాడు. మహనీయము అనగా 2 సేనలు, ఒకటి పరలోక రాజ్య సేన, రెండోది భూలోక రాజ్య సేన. పరలోక రాజ్య సేన ఎవరు అనగా మనకంటే ముందు హేబేలు మొదలుకొని యేసుప్రభు వారి మరణం వరకు ఎవరైతే పాత భక్తులు అంటే ముందున్నవారు, పూర్వము క్రీస్తులో ఉన్నవారు, పోయినవారు, వారందరూ యేసుప్రభు వారి దగ్గర ఉన్నారు. అది వారు భూలోకంలో, భూమి మీద ఇప్పుడు సజీవులుగా ఉన్నవారు ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తున్నారో మనము వారిని ఇద్దరము కలుసుకునే స్థలమే మహనయము. అది అక్కడ మధ్యాకాశంలో మనం కలుసుకుంటాం. మనం ఫోన్ చేసి, ಏನಪ್ಪ ಎಲ್ಲಿದ್ದೀರಿ ನೀವು, ఎక్కడున్నావు నీవు? ನಾವು ಮನೇಲಿದ್ದೀವಿ. నువ్వు మనేలిದ್ದೀರಾ? నువ్వు కూడా ఇంట్లో ఉన్నావా? ನಾವು మనేలిದ್ದೀವಿ. ಮತ್ತೆ ನಾವು ఇద్దరు మన ఇద్దరు ఎక్కడ కలుసుకుందామంటే, బన్నిరి ఆ ఫలానా హోటల్లో కలుసుకుందామంటాం. అవునా? ఏం చెప్పరు మీరు? ఫలానా హోటల్కి రంటే ఇద్దరు, ఇది తాత్కాలికమైన టీ కాఫీ దాకా వెళ్ళిపోవచ్చు, కానీ మహనీయములో కలయిక కాఫీ తాగే సమయం కాదు, టీ తాగే సమయం కాదు, బిర్యానీ తాగేది కాదు, ఇది కాదు, అది కాదు, కానీ 7 సంవత్సరాలు నీ కొరకు విందు జరగబోతుంది. అదే యాకోబులో నక్షత్రము ఉదయించాలి అంటే నీకు దైవికమైనటువంటి కలలు రావాలి, దేవదూతలు నిన్ను ఆహ్వానించాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వారులారా మీరు లోనికి రండి. అందుకే యేసుప్రభు వారు బుద్ధి లేని కన్యకల గురించి చెబుతూ, బుద్ధి గల వారికి చెబుతూ, బుద్ధి కలిగిన వారిని ఆయన లోనికి తీసుకెళ్ళాడు. బుద్ధి లేని వారు తర్వాత వచ్చి తలుపు తట్టుతుంటే మీరెవరో మేము ఎరగము అన్నాడా లేదా? మీరు ఎవరో మేము ఎరగము నాయనా, మీరు ఏ దారిని వచ్చారో ఆ దారిని మళ్ళబోండి అని చెప్పాడు. ఏంటి ఎందుకు యాకోబుల గురించి బిలాము యాకోబులో నక్షత్రము ఉదయించునన్నాడు. రండి మరలా మనం ముందుకు వెళ్దాము. ఆయన విసిగిపోయాడు, కుటుంబంతో పిల్లలతో విసిగిపోయాడు, ప్రభువులో ప్రార్థన చేయాలనుకున్నాడు, దేవుని కొరకు జీవించాలనుకున్నాడు. వద్దురా తండ్రి అనుకున్నాడు, కాస్త నాకు ఫ్రీ ఉండాలి, నేను ఒంటరిగా నా దేవునితో మాట్లాడాలని అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కొరకు సమయం మనం కేటాయించాలి. కేటాయించినప్పుడు ఇక ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లారుజాము అయ్యింది. యాకోబు అన్నాడు, చెప్పు ప్రభా, ఇడుసులేప్ప పొద్దు తెల్లారింది, ఇంకేమిటి? నో 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 నేను ఇడవటానికి రాలేదయా యేసయ్యా, నేను ఇడవటానికి రాలేదు యేసయ్యా, నీవు నన్ను ఆశీర్వాదించు వరకు నేను నిన్ను ఇడవనన్నాడు. ఇది మీరు 32వ అధ్యాయంలో చూస్తే చూడండి. మీరు 32వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. అప్పుడు ఆయన నువ్వు దేవునితోను అంటే నీ భార్య పిల్లలను కూడా గెలుచుకున్నావు గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇతడు 30వ వచనంలో అంటాడు, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అయినను నా ప్రాణము దక్కింది, అమ్మా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చూసి బతికిన వాడు ఎవడైనా ఉన్నాడా? 10 రూపాయల బల్బును చూస్తేనే నీకు చెమటలు వచ్చేస్తాయి. మీరు శాతనైతే ఈరోజు సూర్యుడు ఉదయించాడు చూడండి, సూర్యుని ఎంత చూస్తారు మీరు? సూర్యుని చూసిన వారందరూ కళ్ళు కొడతారు, చూసిన వాళ్ళు కళ్ళు కొడతారు, అవునా? ఇప్పుడు ప్రపంచాన్ని సృష్టించిన దేవుని చుట్టానికి మామూలు వ్యక్తి మోసగాడైనా కానీ, టక్కరోడు అయిపోయినా కానీ, ఇష్టానుసారంగా జీవించినవాడు కానీ,
అక్కడ అన్నిటికి పేర్లు పెట్టి జ్ఞానము యాకోబుకి ఇచ్చాడు. యాకోబు అక్కడి నుంచి ముందుకెళ్ళిన తర్వాత దేవుడితో పోరాడుతున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఊరికే అడుగుతున్నాను. రాత్రంతా దేవుని మీద ఆధారపడి, ప్రభువా నాయనా గత కాలం అంతా కాపాడావు, రేపు నీ మీద ఆధారపడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా అని నేను అడిగితే అది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఈయన గురించి మనము ఇతని జీవితంలో దేవుడు ఎందుకు ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు అనగా, మత్తయి సువార్త మొదటి వచనంలో మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు క్రీస్తు యొక్క వంశావళి అక్కడ ఆరంభమైంది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు. అక్కడి నుంచి వచ్చిన జాబితాలో ఈ కింద ఆ లిస్ట్ ఉందండి. ఆ లిస్టులో చేర్చబడాలంటే ఇక్కడ మధ్యన యాకోబు కూడా ఉన్నాడు. ఆ మధ్యన ఆ లిస్టులో అబ్రహాముకు దావీదు మధ్యన యాకోబు కూడా, ఇశ్రాయేలు కూడా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? అక్కడ మొదట బేతేలను పేరు పెట్టాడు, రెండవది దానికి మహనీయం పేరు పెట్టాడు. దీనికి ఏం పేరు పెట్టాడు ఆయన? పెనుయేలు అని పేరు పెట్టాడు. దీనికి 2 సేనలు ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఎందుకనగా ఇతని జీవితంలో సూర్యుడు ఇతనికి ఉదయించెను. చూడండి 31 చదువుకుందాం నాయన. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయిపోయింది. హల్లెలూయా. అనగా బిలాము ప్రవక్త చెప్పిన మాట అతడు సొంతంగా చెప్పలేదు. బైబిల్లో ఉన్న మాట ప్రవచనం చెప్పాడు. యాకోబులో ఎవరు ఉదయించారు నైనా? నక్షత్రం ఉదయించిందంటే ఇతని జీవితం ఉదయించేది. అనుదినము నీకు నీ స్టెమ్ కనుక నీ కొమ్మకు కొత్త చిగురు, ఆ యొక్క పిందెలు, కాయలు, పండ్లు వస్తుంటే ఆ చెట్టు ఎంత అందంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనము దూరంగా ఉంటామో పాపానికి, పరిశుద్ధతకు మనము దగ్గరగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆరంభంలోనే అతడు ఇది దేవుని మందిరం అని చెప్పి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఇది గొప్ప సంగతి కాదా? ఆ తర్వాత దేవదూతులు ఎదురైతే దానికి ఏం పేరు పెట్టాడు? మహనీయం అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దేవునితో గెలిచిన తర్వాత ఆయన ఎవరితో గెలిచాడు తెలుసా? దేవునితోనూ మనుషులతోనూ దేవదూతలతోనూ గెలిచాడు. మగసిరి గలవాడే గెలిచాడు. హోషేయ గ్రంథం 12:4 మీరు చూసినప్పుడు, నువ్వు ఇంత పౌరుషము రోషము కలిగి మగసిరి గలవాడవై నువ్వు దేవునితో గెలిచావు. అందువలన నేను నీ హృదయములో నీకు ఏమి నేను చేయబోతున్నాను అనగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత అంటాడు బిలాము, రండి మరలా మీరు సంఖ్యాకాండం 24వ అధ్యాయము 2వ భాగములో, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. చూశావా? ఆ స్టార్ కమ్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్, జాకోబ్. ఆ సెప్టర్ అరైజ్ అవుట్ ఆఫ్ ది ఇజ్రాయెల్. దీన్ని ఏమంటారంటే దేవుని బిడ్డలారా, రాజదండము అని అంటారు దీన్ని, సెప్టర్ ఇంగ్లీష్లో. ఈ రాజదండము ఏంటి అనగా ఆర్నమెంట్ ఆఫ్ రాడ్ సింబాలైజ్డ్ రాయల్ పవర్. నీతి న్యాయములను జరిగించే ఒక రాజదండం అంట. మన ప్రపంచ దేశాల్లో 100 కొలది దేశాలు ఉన్నాయి, అవునా? కానీ ఇశ్రాయేలు దేశము ఒక ప్రత్యేకమైంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎందుకనగా అందరి చేతులు ఇశ్రాయేలు మీద ఉంటే ఇశ్రాయేల్ చేతులు మాత్రము అందరి తల్ల మీద ఉంటుంది. చప్పలు కొడదామా? నువ్వు పైవాడు బ్రదర్, మీరు నక్షత్రాలు కింద ఉంటాయి, పైన ఉంటాయా? ఈ నక్షత్రం కాదు, ఈ స్టార్లు కాదు, ఈ జ్యోతులు కాదు. దేవుడు అంటాడు ఇప్పుడు రాజ్యదండము, న్యాయము తీర్చే దండము ఎవరి హస్తాల్లో ఉంది అనగా ఇశ్రాయేలు దేశానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అక్కడ ఆర్మ్స్ అండ్ ఆమ్యునిషన్స్, మందుగుండు సామ్రాగ్రి, చాలా లేటెస్ట్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానము చాలా డెవలప్ అయిపోయింది.
వారిని చూసి అందరు నేర్చుకుంటుంటారు. అన్ని దేశాలు వారిని అడాప్ట్ చేసుకుంటారు. అందువలన ఇశ్రాయేలు దేశము ఎవరికి కూడా, చెప్పండి ఇప్పుడు మీరు, ఎవరికి కూడా, మళ్ళీ చెప్పండి, భయపడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచ దేశాలు ఒకటైనా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. అయితే వారు కూడా దేవుడు చేసిన మేలను మరవకుండా కృతజ్ఞులుగా జీవిస్తే వారు కూడా వారిని ఇంకా దేవుడు ఉన్నతమైన స్థితికి తెస్తాడు. ఆమెన్. చూడండి, ఇక్కడ యాకోబుల నక్షత్రం ఉదయించింది. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచింది. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహాయి వీరులందరినీ నాశనము చేయను. చూశారా? ఏందనగా న్యాయాన్ని న్యాయంగా పరిపాలించిన వాడే నిజమైన రాజు. పేదలను, దిక్కులేని వారిని, దిక్కుదిశ వారిని, చేయని వారిని ఆదరించిన వాడే నిజమైనటువంటి మానవుడు. పేదవారి మీద కనికరం చూపిన వాడే నిజమైన మనుష్యుడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకేం చెప్తున్నాడు అనగా, ప్రార్థన అనేది యాకోబు ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఇశ్రాయేలుగా మార్చబడి అంటాడు, ఇది వరకు ఏ పనినైనా సాధించుటకు తన శక్తి సామర్థ్యమును నమ్ముకొని వాడు ఇప్పటి నుండి దేవునితో పోరాడుటకు తనకు ఎంత మాత్రము శక్తి లేదనియు, ఆయన దయలేనిది తానేమి చేయలేడనియు, దాన్ని పొందుటకు ఆయనను ప్రార్థించుటయే తగిన సాధనమని యాకోబు తెలుసుకున్నాడు గనుక యాకోబులో ఏమి ఉదయిస్తుందని చెప్పాడు యేసయ్య? నక్షత్రము ఉదయించిందన్నాడు. యాకోబుకు పిల్లలు ఎంతమంది? ఏంది అందరు తలగీరుకుంటారు? మీకు కనపడే యాకోబు కాదు, ఇంటి పక్కన ఆయనకు కాదు, ఈ యాకోబులు 4 ఉన్నారు. పాత నిబంధనల కింద ఈయన ఒక్కడే. కొత్త నిబంధనలో ఇంకా 3 ఉంటారు. ఏంటి? వారిని గురించి మనకు కాదు, కానీ ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇశ్రాయేల్ అంటే ఈ ఇశ్రాయేల్ గారు, ఆయనకు 11 మంది మగపిల్లలు, ఒక్క ఆమె ఆఖరి దీన ఆడపిల్ల. వీరికి 12 24 మంది సంతానం. ఈ 12 ఆది కాండంలో ఆరంభమైంది, ప్రకటన గ్రంథం వరకు తెచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఈయన ఇంత ఆశీర్వాదించాడంటే, ఆయన ఒక్కరోజు రాత్రి చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. ఆమెన్. దేవుని ముఖాముఖి చూచాడు. పాస్టర్, చాలామంది మేము 40 రోజులు ఉపవాసం ఉండమండి, 40 రోజులు ఉపవాసం ఉండమండి, 40 రోజులు ఉపవాసం. చాలామంది ఊరికే పబ్లిసిటీ చేసుకుంటుంటారు అందరూ. ఒక ఆయన నేను 500 రోజులు ఉపవాసం ఉన్నానన్నాడు ఒక ఆయన. పాపం. అవునా? మంచిది, దేవునికి స్తోత్రాలు. మరి నీకు ఎందుకు దేవుని నువ్వు చూడలేకపోతున్నావు? దేవుని కార్యాలలో ఎందుకు జరగట్లేదంటే, నువ్వు ఉపవాసం ఉంటుండవు కానీ దేవునికి అది ఇష్టం ఉండటంలే. మళ్ళీ చెప్పండి. యాకోబుకు చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. యాకోబు ముఖాముఖిగా దేవుని చూశాడు. యాకోబు అన్నింటికి పేర్లు పెట్టాడు, అనగా ఇన్వెన్షన్ చేశాడు, కరెక్ట్గా అని పరిశీలించాడు. యాకోబుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ 1224 మంది పెద్దలు ఉన్నారు. ఒకసారి మీరు నేరుగా ప్రకటన గ్రంథం వైపు ఒకసారి అట్లా రండి. 21వ అధ్యాయము 12వ వచనం ఒక్కొక్క మాట అమ్మ వెంటనే. ఆత్మవశుడనై ఉన్న 21వ అధ్యాయము 12వ వచనంలో, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు నుండెను. చాలు. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? ఇది ఎవరి సంతానము? ఈ మళ్ళీ మీరు మనుషులు నిద్రపోతున్నారా? నిద్రపోతారా? లేచారా? నిద్రపోయారా? ఏం చెప్పరు? మరి ఏం వింటారు? దేవునికి స్తోత్రాలు. మీరు బాగా వింటున్నారు, అందుకే నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. ఎవరో ఒకళ్ళు ఉంటారు ఎనను వారు, వారి కొరకు నేను మళ్ళీ హెచ్చరిస్తాను. ఎన్ని గుమ్మాలు ఉన్నాయండి? 12 గుమ్మములు. 13వ వచనము చదువుకుందాం. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు. 14వ వచనం చదువుకుందాం. ఆ పట్టణము ప్రాకారములు 12 పునాదులు. ఎన్ని పునాదులు ఉన్నాయండి? 12 పునాదులు. ఎన్ని పునాదులు ఉన్నాయండి?
ఆ 14 వచ్చిన రెండో భాగంలో ఆ పునాదులో పోయిన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు, 12 పేర్లు ఉన్నాయి, 12 మంది పేర్లు ఉన్నాయి. అపోస్తులు ఎవరనగా 12 మంది పేర్లు ఉన్నాయి. ఎంతమంది బైబిల్ తెచ్చారు? బైబిల్ చూసుకుంటున్నారా? నాకేం పర్వాలేదు, ఆమె చదువుతూ నాకేం పని అనుకుంటున్నారా? మీ బైబిల్ మీరు చూసుకుంటుండండి చెప్పింది. ఏమండి, మీకేం నేనేం చెప్పేది మీకు ఉందా లేదని చూసుకోవాలి. అప్పుడే మీరు బెరయా పట్టణస్థులు పౌలు శీలలు చెప్తున్న వాక్యాలు పరిశీలించారట. హల్లెలూయా. ఈయన చెప్పేది నిజమా కాదని ఊరికి వచ్చేది టైంపాస్ చేసి వెళ్ళిపోదాంపా నాయన, ఇంకా పోదంపా నాయన, పోదంపా అని అనుకుంటే కాదండి దేవుని బిడ్డలారా. మరి ఎందుకు మనలో ఉదయించలేకపోతున్నాడు దేవుడు అంటే, ఉదయించకపోతే చీకటి ఉంటుందని అర్థం. సూర్యుడు రాకపోతే ఏముంటుందండి? సూర్యుని కంటే ముందు ఏముంటుందండి? ఒక చిన్న మాట, అది పెద్ద జ్ఞానం లేదు. సూర్యుడు రాకపోతే ఏముంటుందమ్మా? చీకటి ఉంటుంది, మబ్బు ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ఉదయించాలంటే, మబ్బు పోవాలంటే, చీకటి పోవాలంటే మన జీవితంలో కూడా ఉదయించునని ప్రవచనం చెప్పాడు. ఉంచును అంటే ప్రవచనం ముందు దినాల్లో అని అర్థం, అందరికీ అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 12 అపోస్తులు, అక్కడి నుంచి నేరుగా 19వ వచనము, ఆ పట్టణము ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడెను. ఇక్కడ అన్ని కూడా 12 12 12 12 12 అని రాయబడింది. ఇప్పుడు మనం 1 తులం బంగారం కొరకు ఎంత కష్టపడతాం? అవును పాస్టర్ గారు కరెక్ట్. 1 తులం, ఒక 2 తులాలు బంగారం వేసుకోవాలంటే ఎంత కష్టం? కష్టమా సులువా? అది చెప్పరు, ఇది చెప్పరు. ఇనుము కొనుక్కోవటానికి ఇప్పుడు 60 60 70 80 రూపాయలు ఉంది ఇనుము కొనుక్కోండి, కేజీ. ఇనుము తీసుకొని మనం ఏడ మోస్తాం? వద్దు, బిల్డింగ్ కట్టుకోవటానికి. ఏమ్మా, ఇనుము తీసుకొని కమ్మకు వేసుకుంటామేమి? ఇమికి కానం పెట్టు లేదు. ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో మహానీయం అనగా 2 అక్కడికి పైకి వెళ్ళాలంటే, ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలనగా, ఆ అమూల్యమైనటువంటి నానా విధములైన రత్నములతో అలంకరింపబడినటువంటి 12 పునాదులు కలిగినటువంటి 12 ప్రాకారం కలిగినటువంటి 12 మంది అపోస్తులు, 12 24 మంది పెద్దలున్న దగ్గరికి మనం వెళ్ళాలంటే పశ్చాత్తాప ప్రార్థన, నక్షత్రము మాల ఉదయించాలంటే ప్రార్థనలో ఉండాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇక నీ కాళ్ళ కిందనే ఉంటుంది. ఏంది? ఏం చెప్పరు? ఇప్పుడు మంచిది కాళ్ళ కింద బంగారము, అమూల్యమైన నానా విధములైన రత్నములతో గోడలు, స్తంభాలు ఒకటి మించి ఒకటి. అప్పుడు కూడా మనలో పొరపాటున ఏమైనా కొంచెం సుత్తి తీసుకొని కొంచెం కొట్టుకొని జోబులు పట్టుకుంటే అట్లాంటి వాళ్ళు అక్కడికి పోరు. వందనాలు మీకు. సుత్యావులు తీసుకొని పోయి పాస్టర్ గారు మంచి పని చేశాడు, నేను పోత పరలోకానికి సుత్యాలు తీసుకొని పోతాంటే, నో, నువ్వు రావు బాబు, నీ జోబులు ఉండేది స్కాన్ అయిపోద్ది. విమానం ఎక్కాలంటే బ్రదర్ వింటున్నారా? నీ విమానములు ఎక్కాలంటే నీ జోబులు ఏముంది, నీ హృదయంలో ఉంది, నీ దేహంలో ఏముంది, అన్నీ స్కాన్ చేస్తారా లేదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఊరికి నా పొరపాటున నేను అటు పోతాను ప్రభువా అని అనుకోవట్లేదు. చూడండి, యాకోబులో నక్షత్రము ఉదయించింది అని అంటే దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడే మనం దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్తాం. చివరి మాట చూడండి, ఈ నక్షత్రాన్ని గురించి మాట్లాడుతూ ఆఖరి పేజీకి రండి. ఎక్కడి? ఆఖరి పేజీ, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము 2వ భాగం చదవండి. 16వ వచనము 2వ భాగము. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఈ మాట కావాలా? ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అనగా, చుక్క అనగా నక్షత్రము. నక్షత్రం ఎవరిలో ఉదయించింది? ఇప్పుడు నీతిమంతులు అయితే ఆకాశమున ఉండు నక్షత్రముల వలె పోలి ఉన్నారని దానియేలు గ్రంథము 12:3లో ఏముందండి? బుద్ధిమంతులైతే, జ్ఞానవంతులైతే ఎట్లుంటారంట? ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలాగా ఉంటారంట. ఇప్పుడు మీరందరూ వెలుగునిచ్చే, మనమందరం వెలుగునిచ్చే. అయితే ఆయన జీవితంలో ఒక పని చేశాడు యాకోబు. దేవుని పోరాడాడు, దేవుని ముఖాముఖిగా చూశాడు, ముఖాముఖము చూశాడు, బ్రతికిపోయాడు, బయటపడ్డాడు, మనందరికి మాదిరి చూపించాడు. అందుకే బిలాము అతని గురించి ప్రవచనం చెప్పాడు, యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండము కూడా అతనిలోని వచ్చును. హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళుడిద్దాం. దేవానికి స్తోత్రాలు, అయానికి స్తోత్రాలు. పెనుయేల్లోనికి ఆయన వచ్చాడు. వాగ్దాన భూమి స్వతంత్రించుకో,
అధ్వానపు అడవి దాటి ముందుకు పో. నీ జీవితంలో నక్షత్రం ఉదయించాలి అంటే బ్రదర్ సిస్టర్, దేవుని కొరకు మనం సాక్షిబిడ్డగా జీవించాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు దైవికమైన కలలు నీకు ఇస్తాడు. దైవికమైన దేవదూతలు నిన్ను ఆహ్వానిస్తారు. అక్కడ బేతేలును దేవుని మందిరమే అన్నాడు. దేవదూతలు ఎదురయ్యాయి. ఇది మామూలు స్థలము కాదు, ఇది దేవుని మందిరమే అన్నాడు. అక్కడి నుంచి ఆయన జీవితంలో సూర్యోదయం అయినప్పుడు ఆయన పేరు పెడుతున్నాడు, ఇది మహానయ్యం, ఇది ఏమండి దేవుని కొరకు సాక్షులుగా జీవించినటువంటి కార్యాన్ని మనం చెవి చూస్తూ ఉన్నప్పుడు ఇది దేవుని సన్నిధే, ఇది దేవుని సన్నిధే. దేవుని కొరకు మనం సాక్షి బిడ్డగా జీవించినప్పుడు, అతని జీవితంలో సూర్యోదయం అయినప్పుడు అతడు దేవునితో పోరాడాడు, పోరాడి గెలిచాడు. గెలిచిన తర్వాత అద్భుతమైన కార్యాలు జరిగించాడు. నా బిడ్డలారా, నా పిల్లలారా, నా దగ్గరికి రండి అని చెప్పి నువ్వు దేవునితోనూ మనుషులతోనూ గెలిచావు. ఆయన ఆశీర్వాదింపబడ్డాడు. దేవుని ముఖాముఖిగా చూశాడు. అతని జీవితంలో సూర్యోదయం అయిపోయింది. అప్పుడు దానికి ఆయన పేరు పెట్టాడు, దేవుని యొక్క ముఖాన్ని చూశాడు. అద్భుతమైన కార్యాలు జరిగించాడు. స్తోత్రాలు తండ్రి, హల్లెలూయా. దేవుని ఘనపరుస్తాం, ఆశీర్వాదింపబడదాం. దేవునితో పనుగులాడాడు, తెల్లారి వరకు పోరాడాడు. నువ్వు ఆశీర్వాదిస్తేనే తప్ప నేను ఎల్లను అని చెప్పాడు. ఆయన ఆశీర్వదించాడు. దానికి పెనుయేలు ఈ స్థలమును కనుక పెట్టాడు. పెనుయేలు అనగా దేవుని యొక్క ముఖమును చూశాడు. స్తోత్రాలు, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు దేవా, పరిశుద్ధుడా, స్తోత్రములు. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే యాకోబులో ఉదయించిన నక్షత్రము నీ కుటుంబములు కూడా ఉదయించాలి. యాకోబులో రాజదండము, నీతి న్యాయాలను స్థాపించేది ఏది? నీతి న్యాయములు స్థాపించే రాజదండము ఇశ్రాయేలు నుంచి లేస్తుందంట. అది స్తోత్రం తండ్రి. యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో ఆరంభిస్తుంది. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, పరిశుద్ధతలో నుండి పరిశుద్ధులను పెరుగుదాం. అప్పుడే దేవుడు మనకు క్రిస్మస్ అద్భుతమైన కృపనిస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. నీ ప్రియ బిడ్డలను బట్టి స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేసిన ఈ యొక్క అద్భుతమైన కృప కొరకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మోసగాడినే, మోసగించిన వాడినే ఆశీర్వాదించడం మీకు ఇష్టమైనప్పుడు మేము కూడా ఒకప్పుడు దూరంగా ఉన్నవారిని మమ్మల్ని కూడా దీవించడం మీకు ఇష్టమాయను ప్రభువా. మీరు మమ్మల్ని ఆశీర్వదించడం మీరు ఇష్టపడినందుకు మీకు స్తోత్రాలు. దేవా, నీ ప్రియబిడ్డలు తిరిగి వెళ్తున్నారు, వీరితో ఉండండి. ఇందువల్ల మీరు మహిమ తెచ్చుకోండి. నీ ప్రియబిడ్డలకు క్షేమము దయచేయండి. మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము ఇక్కడ మనందరికీ అలనాడు దేవుని యెహోవా కృప ఇశ్రాయేలుకు తోడై ఉన్నట్టుగా సదాకాలము మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.